గొప్ప గొప్ప సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు నేను చెప్పను, కానీ కమర్షియల్గా అల్లు అర్జున్ గారి బన్నీ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి అసలు ఎలా తీసుకెళ్ళాలి అని మీరు చెప్పిన వినాయకర్ సినిమాలు ఆయనే గౌతమ్ రాజు నెక్స్ట్ లెవెల్కి అయ్యో ఎలా తీసుకెళ్ళాలి తెలిసి ఇండియాలో బెస్ట్ ఎడిటర్లో అంటే మీకు టెక్నికల్ చేసుకునే షార్ట్ ల్యాక్స్ ఉంటాయి కదండి, అవును 2 frames 4 frames అంటారు. ఛాలెంజ్ అండి, ఓపెన్ ఛాలెంజ్. ఇండియాలో ఒక హాఫ్ ఫ్రేమ్ కదండి, ఒక సింగిల్ ఫ్రేమ్ కూడా లేకుండా కట్టేసే గౌతమ్ రాజు గారు. ఓ ఎక్స్ట్రాడినరీ. నిజంగా ఎడిటింగ్ అంటే ఎడిటింగ్లో ఎంత ఉందో నేను నేర్చుకుంది టెక్నికల్గా. అసలు ఎడిటింగ్ టేబుల్ మీద అద్భుతాలు చేసినటువంటి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు సార్. మన ప్రీ ప్రొడక్షన్లో ఏ డైరెక్టర్ కావాలని చేయడండి, మనం మర్చిపోయినవి, మనకు తెలియనివి, లేదా ప్రొడక్షన్లో మనం షూటింగ్లో చాలా ఎకప్స్ ఉంటాయి కదా, వాటన్నిటి దాటుకుని కూడా ఎడిటింగ్లో దెర్ ఇస్ ఓన్లీ 2 tables ఇన్ టు డిసైడ్ ద ఫిల్మ్ కదండి. వన్ ఈజ్ రైటింగ్ టేబుల్, అదర్ ఎడిటింగ్ టేబుల్. ఎడిటింగ్ టేబుల్ సినిమా సూపర్ హిట్ని ఫ్లాప్ చేయొచ్చు, యావరేజ్ సినిమా హిట్ చేయొచ్చు, ఎన్ని మారుతుంటాయండి. పోస్టులు ఎంతో చేయొచ్చండి. గౌతమ్ రాజు గారు అనేది మహానుభావుడు. అది సార్ ఫేవరెట్ యాక్షన్ కొరియోగ్రాఫర్? అప్పుడు చిన్నప్పుడైతే ఫైట్ మాస్టర్ రాజు గారు, చిరంజీవి గారు. మరి ప్రతి చిరంజీవి గారు ఎందుకు చెప్తున్నారు, సిగ్నేచర్ ఐటమ్ రాజు గారు అలా ఖాళీలో ఎత్తేవాడు ఆయన. అయ్యో అవతల వ్యక్తికి అటాక్ ఇవ్వబోతున్నానని ఒక లెఫ్ట్ లెగ్ ని అలా పైకి ఎత్తేవాడు ఆయన. అది చాలా అసలు నీ మీదకి వస్తున్నాను చూసుకో ఇంకా అనేది భలే ఉండేది. అది చిరంజీవి గారితో కూడా చాలా అద్భుతాలు చేశారు. అంటే ఈ ఫైట్ అంటే కొడుతున్నాం వెళ్ళిపోతున్నాం కాకుండా భలే డిజైన్ చేసేవారు. ఆయన ఎముడికి మొగుడు, రాజు మామూలు ఫైట్స్ భలే కాన్సెప్ట్ డిజైన్ చేసేవారు. ఫన్ ఉండేది, సీరియస్నెస్ ఉండేది. రాజు గారు చేతులు కట్టేసి కాలు కింద పెట్టకుండా అది సూపర్ అండి. రాజు గారి తర్వాత ఇంకా పీటర్ హైన్స్ మాస్టర్, చాలా మంది. ఫేవరెట్ డాన్స్ కొరియోగ్రాఫర్? ప్రభు మాస్టర్ అండి, ప్రభుదేవ్ మాస్టర్. అయ్యో చిన్న అసలు ఎలాంటి సాంగ్స్ అండి ఆయన చేసిన అసలు. అలా కొనసాగినటువంటి మీ ప్రయాణం ఇలా సాగుతూ ఇక్కడి వరకు వచ్చింది. కానీ ఆ స్టార్ హీరో ఎవరో మాత్రం చెప్పనన్నారు. 1.5 years ట్రావెల్ చేశానని. స్టార్ట్ అయింది అతనితో వచ్చినట్టు చెప్తానండి. ఖచ్చితంగా 1-2 yearsలో ఉంటుంది సినిమా నాకు తెలిసి. అంటే ఆ స్టోరీ చాలా బాగుంటుంది, అది డెఫినెట్గా ఖచ్చితంగా చెప్తాను మీకు సార్. ప్రస్తుతానికి మాత్రం అది సీక్రెట్. ఫేవరెట్ రైటర్? రైట్ అంటే ఓల్డ్ నుంచి ఇష్టం, మీరు ఎవరినైనా చెప్పొచ్చు. అంటే సినిమా రైటర్ అయి ఉండాల్సిన పని లేదు, కథా జంధ్యాల గారు అండి. మనకు సినిమాల వరకు జంధ్యాల గారు, తర్వాత త్రికం గారు, పరచూరు బ్రదర్స్. నా ఫస్ట్ నాకు బేసిక్గా ఫన్ ఇష్టం, నాకు జంధ్యాల గారు అండి. జంధ్యాల గారు ఏంటి తదుపరి ఎదురు చూపులు దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం? యాక్చువల్గా అదే చెప్పాను కదండి, ఇది అయిన తర్వాత 3 scripts రెడీ అయ్యేవి. అంటే చూస్తున్నాం కదండి ఇప్పుడు ఆడియన్స్ కూడా ఎలా ఉందంటే అండి, వేవ్ లెంగ్త్ కానీ వైబ్రేషన్స్ కానీ చాలా చేంజ్ అయిపోయింది. ది బెస్ట్ ఉంటేనే తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. బట్ అందరూ బెస్ట్ కోసం ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా బాగా చేయాలనేది అన్నీ చాలా పారామీటర్స్ మైండ్లో పెట్టుకుని, అది ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ, వీటి నుంచి మనం ది బెస్ట్ చేయాలండి. లేదంటే అసలు సార్ మన పరిశ్రమలో, మన తెలుగు సినిమా పరిశ్రమలో ఈవేళ మలయాళం తీసుకున్నా సరే, తమిళం కాసేపు పక్కన పెడితే, మలయాళ హీరోలు చేస్తున్నటువంటి ప్రయోగాలు, వాళ్ళకు దొరుకుతున్నటువంటి కథలు, అతి తక్కువ సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్కువ సినిమాలు, వాళ్ళ సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కనిపిస్తుంది. ఎందుకు మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు ఆ దిశగా, హీరోలు అంటే మొదటి వరుసలో ఉన్న 4, 5, 6 కాకుండా ఆ తర్వాత వరుసలో ఉన్న 7-8 మంది కూడా ఎందుకు వీళ్ళు ఆ దిశగా ఆలోచించటం లేదు? ఏం జరుగుతుంది అసలు? ఎక్కడ అసలు ఈ శూన్యం ఎక్కడ ఆవరించి ఉంది? లేదు, దీనికి 2 points చెప్తానండి. చెప్పండి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, తమిళనాడు, ఎన్ని మన ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, మన పక్క స్టేట్లే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశానండి. చూడండి, ఆ పెద్ద సినిమానా, చిన్న సినిమానా, స్టార్ సినిమానా, వితౌట్ స్టార్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నేను చెప్పేది ప్యూర్లీ నా ఒపీనియన్, నా రీడింగ్. సెన్సిబిలిటీస్ వేరండి. ఒక తమిళ ఆడియన్స్ తమిళ సినిమా చూసే విధానం వేరు, మన తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమా చూసే విధానం వేరండి. అక్కడ గ్రేటా, మంద తక్కువ, లేదా మంద గ్రేటా, అక్కడ తక్కువ అని కాదండి. వాళ్ళ కల్చర్లో ఉన్నది రూటెడ్నెస్ అనేది ఆ తమిళన్స్ ఇప్పటికే ఉంది. మన తెలుగు సినిమా ఎప్పుడు కూడా కొంచెం కమర్షియల్ ఉంటుందండి. అబ్జర్వ్ చేయండి. ఆ కమర్షియల్ మన వాళ్ళు మనం చూసే మనకు అనుకోవచ్చు. మీ పాయింట్కి వస్తున్నా, మన వాళ్ళే మరీ ఇది లార్జర్ దాన్ లైఫ్ ఉంది సినిమా రేపు అని అనిపించచ్చు, కొంచెం ఉంటుందండి. కానీ అదే సినిమా కదా అనేది నా ఫీలింగ్ కదా. లార్జర్ దాన్ లైఫే సినిమా కదండి. లార్జర్ దాన్ లైఫే అమితాబ్ సినిమా, లార్జర్ దాన్ లైఫే రజనీకాంత్, లార్జర్ దాన్ లైఫే చిరంజీవి, అది సినిమా కదా. సినిమా అండి. ఓకే, వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి ఓకే. చిన్న మిడ్ రేంజ్ తీసుకున్నా, లో రేంజ్ తీసుకున్నా, మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ సినిమా చూసే విధానానికి కొంచెం సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకున్న కూడా చెల్తాయండి కొంచెం.
మరి ఇల్లాజికల్గా కంప్లీట్గా వెళ్ళమని నా ఉద్దేశం కాదు. మీరు అదే తమిళన్స్ అన్నారు కదా, మలయాస్ అన్నారు కదా, మలయాస్ అంటే కల్చరు, ఒక ఊరు, ఒక ప్రాంతం, వాళ్ళ కల్చర్ రిప్రజెంటేటివ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తాయి అక్కడది. ఇది నేను ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పడం, చూసే విధానం వేరండి అక్కడ ఇక్కడికి. రెండు, మన అట్లీస్ట్ స్టార్ హీరోలు కాకుండా మిగతా హీరోలు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదంటే చేస్తున్నారండి, ఖచ్చితంగా చేస్తున్నారు. దట్టు మీరు చూసుకోండి, మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా 5 to 10% సక్సెస్లు అండి. ఇప్పుడు ఇయర్లీ 150 ఫిల్మ్స్ వస్తున్నాయి సార్, చూసారు కదా. స్టార్ హీరో 6 ఫిల్మ్స్ 7 ఫిల్మ్స్ పక్కన పెడితే అవి ఇయర్లీ వన్స్ వచ్చినా 2 years కోసం మనం చూస్తాం క్రేజ్. మిగతా ఫిల్మ్స్ కూడా మీరు చూస్తే 25 ఫిల్మ్స్ హిట్ అవుతాయండి, ఒక 10 ఫిల్మ్స్ యావరేజ్ అవుతాయి. 125 ఫిల్మ్స్ కూడా రేషియో ఎప్పుడు అంతే, ఫస్ట్ నుంచి కూడా 5 to 10%. మీ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పానా లేదంటే? లేదు, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేయట్లేదు, ఏదో నేను డిప్లొమాటిక్గా మాట్లాడటం కదండి. చెప్తాను కదా, మన తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమా చూసే విధానానికి, తమిళ ఆడియన్స్ తమిళ సినిమా చూసే విధానానికి చాలా తేడా, చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే వెట్రిమారన్, పారంజిత్, నెల్సన్, ఈ వరవడ్ అనేది వాళ్ళు అక్కడ ఏంటంటే స్మాల్ టౌన్లో జరుగుతున్నటువంటి ఏదైతే అస్పృశ్యత కావచ్చు, ఆ వేదన కావచ్చు, వాటిని చాలా అద్భుతంగా దాన్ని మన క్యాన్వాస్ మీదకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వాళ్ళు సార్పట్ట పరంపర కానీ ఈ అద్భుతాలన్నీ వాళ్ళు అక్కడ మనకి మామన్నన్ కానీ ఇట్లాంటి అద్భుతాలు, విశారణయ్య కానీ, అవునండి, కాకిముట్టై, అసురన్, ఇట్లాంటి అద్భుతాలన్నీ వాళ్ళు ఆవిష్కరించినప్పుడు ఇక్కడ ఎందుకు ఆవిష్కరించలేకపోతున్నారు? చేసే మనకు జరిగాయండి, మనకి జరగలేదని కాదు కానీ ఖచ్చితంగా ఆ స్థాయిలో జరగలేదు. ఎందుకంటే అది అక్కడ రూట్ ఉందండి, అక్కడ చూసే ఆడియన్స్ ఉన్నారని అక్కడ. అంటే ఇది కాంట్రవర్సీ కూడా, కొంతమంది చూస్తేనే ఆడతారు. ఇక్కడ ఏంటంటే మీరు మీ సమాధానాన్ని కొనసాగింపుని అనుకోకపోతే, ఇక్కడ మనం ఎక్కువ వినోదాన్ని ఇవ్వడానికి ప్రేక్షకులు అలవాటు చేసాం. ఎక్కువ వినోదం. ఎందుకంటే భారతదేశం ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగులో ఉన్నంత మంది హాస్య నటులు ఎక్కడా లేరు. హాస్య నటులు ప్రపంచ సినిమా చరిత్రలో ఎక్కడా లేరు తెలుగులో ఉన్నంత. ఇంకొకరు ఎవరన్నా వెంటనే వచ్చినా పుష్పక విమానంలాగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకుంటే స్పేస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది మనకు తెలుగులోనే సాధ్యమవుతుంది, మిగతా భాషల్లో లేదండి. సరే, కోవిడ్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. కోవిడ్ 2 సంవత్సరాల కాలం, కోవిడ్ అనంతరం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఇవాళ మన జీవితాలను ఆక్రమించేసినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితి థియేటర్లకి అసలు ప్రేక్షకులు గతంలో లాగా వచ్చే పరిస్థితి ఉందంటారా లేదంటారా? ఏంటి దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఒకటి సార్, దీని ఆన్సర్ చెప్పడానికి ముందు ఒకటి చెప్పాలంటే, తప్పకుండా మన చిన్నప్పుడు మనం టీవీలు చూసామండి. టీవీ వచ్చిన తర్వాత సినిమా చచ్చిపోద్ది అన్నారు. ఫస్ట్లో కొంచెం ఇనీషియల్గా ఎపిసోడ్స్ వచ్చి ఉంటాయి టీవీలో, కానీ టీవీ ఉపయోగపడిందండి థియేటర్ తీసుకురావడానికి. ఎలాగా టైలర్ టేసర్ వల్ల సినిమాతో వచ్చేది కాదు కదా, సో పాటలు వేసి అలవాటు చేశారు. కేబుల్ టీవీస్ వచ్చాయి, తర్వాత అన్నీ వచ్చాయి. తర్వాత కొంచెం సినిమా ఎఫెక్ట్ అయింది ఇదే అన్నారు. ఆ తర్వాత చెప్పాలంటే కేబుల్ టీవీ వచ్చిన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందన్నారు. తర్వాత క్రికెట్ మ్యాచ్లు అన్నారు, ఇది అన్నారు. ఓటీటీ వల్ల తర్వాత యూట్యూబ్ సోషల్ మీడియా రావటం వల్ల అన్నారు. కానీ ఈరోజు యూట్యూబ్లో ట్రైలర్ వేస్తేనే సినిమా థియేటర్కి వస్తున్నారు. కానీ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయింది. ఓటీటీ కోసం పక్కన పెడతానండి, అందరికీ 2 years అందరు ప్రపంచం అంతా లాక్ అయిపోయింది కదా. సినిమా ఏమైందండి అన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, మైండ్ సెట్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, డెఫినెట్ చేంజ్ అయిందండి. 100% చేంజ్ అయింది. ఆ చేంజ్ అవ్వటం వల్ల ఎఫెక్ట్ పడిందండి. ఎఫెక్ట్ పడలేదని అనగానే పడింది. నా రీడింగ్ ఏంటంటే ఓటీటీలు రావటం వల్ల సినిమా చచ్చిపోయింది అన్నది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఓటీటీ దేనికైనా ఉంటుందండి, అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే అండి, ఓటీటీల వల్లనే కాదు, ఇంతకుముందు కోవిడ్కి ముందు సినిమా యావరేజ్ అయినా సరే సరదా పదా చూద్దాం దారా అని అనేవారండి. వన్స్ ఓటీటీ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన తర్వాత సినిమా బాగుంటే థియేటర్కి వెళ్తున్నారండి. లేదంటే మనం లిటిల్ హార్ట్ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వదు కదా, చాలా పెద్ద హిట్. రాజు సినిమా హిట్ అవ్వదు కదండి అసలు. ఎట్లేదు అంటే ఒకప్పుడు సరే యావరేజ్ అంటున్నారు సినిమా చూసేద్దాం సరదాగా అని అనుకునేవారు. ఇప్పుడు యావరేజ్ అంటే వెళ్తుంది, టాక్ వస్తే బాగుంటేనే వెళ్తున్నారు. ఎవడైనా సరే ఏదైనా సరే వెళ్తున్నారు సినిమా. కానీ మన లాజిక్ ప్రకారం ఓటీటీ వస్తే సినిమా చచ్చిపోయిందంటే హిట్ అయిన సినిమా కూడా థియేటర్ జనాలు వెళ్ళకూడదు కదా, 1 monthలో వస్తుంది, ఆగిపోవాలి కదా. ఎందుకు ఆగట్లేదు? ఆ క్రేజ్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ ఉంటుంది సార్, నాకు తెలిసి. ఏమో మరి అద్భుతం దగ్గర కొలాప్స్ అయిపోతే సినిమా వినోదం అనేది అంతరించిపోదు, తన రూపాన్ని మార్చుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద 400 క్రౌడ్లో చూడటం, ఇంట్లో మనకు తెలిసిన 4-5 మంది సినిమా చూడటం అనేది విషయం చాలా తేడా అండి. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుందర్ సూర్య గారి అంతరంగ ఆవిష్కారం. ఇవి మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాయని ఆశిస్తూ మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్ మరొకసారి మరొక వర్ధమాన దర్శకుడితో మిమ్మల్ని పలకరిస్తాను. వారు అమ్మమ్మ గారితో పరిచయం అయ్యారు. ఇప్పుడు వెబ్ సిరీసా సినిమానా అన్నది కొద్ది రోజుల్లో తేలబోతుంది.
ఖచ్చితంగా వారు విజయవంతం కావాలని ఆశిస్తూ మిచ్చలగట్టి శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం సుందర్ సూర్య గారు. థ్యాంక్ యూ అండి.